మెయిన్ టెంపుల్ అయితే ఏదైతే ఉంటుందో ఆ టెంపుల్కి సంబంధించిన గేట్ నెంబర్ 4 పక్కమ్మటే మనకైతే ఈ యొక్క మణికర్ణిక ఘాట్ దగ్గరికి వెళ్ళనీకైతే మార్గం అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు మెయిన్ టెంపుల్ పక్కమ్మటే ఉంటుంది. సో ఇక్కడ మీరు గల్లీలు చూస్తున్నారు. ఇలాంటి చిన్న చిన్న గల్లీల నుండి అయితే మనం అయితే మణికర్ణిక ఘాట్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే ఈ గల్లీలలో అయితే 5 నిమిషాలకు ఒకరిని 10 నిమిషాలకు ఒకరిని ఈ విధంగా అయితే చనిపోయిన వాళ్ళని ఆ యొక్క మణికర్ణిక ఘాట్ దగ్గరికి అయితే మోసుకొని వెళ్తూనే ఉంటారు. అలాగే పబ్లిక్ కూడా ఎప్పుడు ఇందులో తిరుగుతూనే ఉంటారు. ఈ విధంగా చనిపోయిన వాళ్ళని తీసుకొని వెళ్తుంటే పెద్దగా ఎవరు పట్టించుకోరు కూడా, ఎందుకంటే ఇక్కడ ఉండే వాళ్ళకు ఇదంతా అలవాటు కాబట్టి. ప్రతిరోజు కూడా చనిపోయిన వాళ్ళని మణికర్ణిక ఘాట్ దగ్గర దహనం చేయడానికి ఈ గల్లీల నుండే వాళ్ళని తీసుకొని వెళ్తూ ఉంటారు, మోసుకొని వెళ్తూ ఉంటారు. అలాగే ఈ గల్లీలలో చూసుకున్నట్టయితే ఎక్కడ చూసినా కానీ మనకైతే చిన్న చిన్న గుళ్ళు అనేది కనిపిస్తుంటాయి. కాశీలో మనం ఎక్కడ చూసినా కానీ ప్రతి ఒక్క గల్లీకి ఒక 2-3 అన్న చిన్న గుళ్ళు అయితే కనిపిస్తూ ఉంటాయి. అలాగే మణికర్ణిక ఘాట్ దగ్గర కూడా అయితే కొన్ని గుళ్ళు అయితే ఉంటాయి. సో ఇక్కడ మీరు చూస్తున్నారుగా, ఇది మణికర్ణిక ఘాట్ దగ్గరికి వెళ్తుంటే మార్గం మధ్యలో ఉన్న ఒక గుడి అనమాట. అలాగే ఈ విధంగా మనం ముందుకు వెళ్తే ఘాట్ దగ్గర కూడా కొన్ని గుళ్ళు అయితే ఉంటాయి. సో మీరు ఎదురుగా చూస్తున్నారుగా, అదే మణికర్ణిక ఘాటు. అక్కడ కూడా మనకైతే ఒక శివాలయం అయితే కనిపిస్తుంది చూడండి, రెడ్ కలర్లో ఉంది కదా, అది కూడా గుడే. అలాగే ఎదురుగా మనకైతే పైన ఒక 4 పొగగుట్టాలు కనిపిస్తున్నాయి కదా, అందులో ప్రజెంట్ అయితే చనిపోయిన వాళ్ళని అయితే దహనం చేస్తున్నారు. ఇంత ముందుకు కింద కూడా చేసేది, కింద పైన చేసేది, కానీ ప్రజెంట్ అయితే పైన ఒక్క కానే చేస్తున్నారు. ఎందుకంటే కింద ప్రజెంట్ అయితే ఘాట్లన్నీ మునిగిపోయాయి. గంగా నది ఫుల్గా ప్రవహిస్తుంది, అందుకే కింద ఉన్న ఘాట్లు మొత్తం మునిగిపోవడం వల్ల కింద అయితే ప్రజెంట్ అయితే దహనం చేయడం లేదు, కేవలం పైన మాత్రమే చేస్తున్నారు. అలాగే ఇక్కడ చూసినట్టయితే చనిపోయిన వాళ్ళందరినీ తీసుకొచ్చి అయితే ఇక్కడ తీసుకొచ్చి పెడతారు. పైన ఖాళీ కాగానే ఇక్కడ నుండి తీసుకువెళ్ళి అక్కడైతే దహనం చేస్తారు. ఒకసారి ఇక్కడ మీరు చూడొచ్చు ఘాట్లు మొత్తం ఏ విధంగా మునిగిపోయాయో. గంగా నది అనేది ఫుల్గా ప్రవహించడం వల్ల ఇక్కడ ఘాట్లన్నీ మునిగిపోయాయి. అలాగే బోటింగ్ కూడా అయితే ప్రజెంట్ అయితే క్లోజ్ చేశారు. ఇక్కడ ఎలాంటి బోట్లు అయితే నడవడం లేదు, అన్నీ కూడా ఒడ్డుకైతే ఈ విధంగా కట్టేసి అయితే పెట్టుకున్నారు. సో అలాగే ఎదురుగా మీరు కొన్ని కట్టెలు చూస్తున్నారుగా, ఆ కట్టెలతోనే ఇక్కడ చనిపోయిన వాళ్ళని అయితే దహనం చేస్తారు, అంటే కాలుస్తారు. ఈ కట్టెలు అనేవి మనం కిలోల చొప్పున కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇక్కడికి కట్టెలు మొత్తం కూడా బోట్లలో ఎక్కువగా తీసుకొస్తూ ఉంటారు. ఈ విధంగా తీసుకొచ్చి మొత్తం ఇక్కడ పేర్చి ఉంచుతారు. చనిపోయిన వాళ్ళ బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళకు ఎన్ని కర్రలు అవసరం ఉంటాయి, ఎన్ని టన్నుల కర్రలు అవసరం ఉంటాయి అన్ని కొనుక్కొని పైన దహనం చేసే వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు మిగతా ఏర్పాట్లన్నీ అయితే చూసుకుంటారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం ఇక్కడ కట్టెలు అయితే ఏ విధంగా పేర్చుంచారో. సో ఇప్పుడు నేను మీకు అయితే పైకి వెళ్ళి పైన చనిపోయిన వాళ్ళని ఏ విధంగా దహనం చేస్తారో చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇలాంటి వాటిలలోనే మన చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని పెట్టి ఈ విధంగా కాల్స్తూ ఉంటారు. అలాగే చుట్టూ కూడా జనం చూడండి, వాళ్ళు ఎవరు కూడా భయపడకుండా చూస్తూ ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా అలవాటు అనమాట. మన ఊర్లలో అయితే ఒక్కరిని కాల్చున్నామంటే కిలోమీటర్ దూరంలో ఉంటాం, కానీ వీళ్ళు అలా కాదు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చూడండి మొత్తం చుట్టూ నిలబడి చూస్తున్నారు. సో ఎవరు కూడా ఇక్కడైతే భయపడరు, ఇది వీళ్ళకి అలవాటు అనమాట. సో ఇక్కడికి వచ్చే భక్తులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వచ్చి చూసి వెళ్తూ ఉంటారు, ఎవరు కూడా భయపడరు. ఎందుకంటే ఇక్కడ సాక్షాత్ శివుడే ఉంటాడు అని అయితే ఇక్కడ వాళ్ళైతే నమ్ముతూ ఉంటారు. కాశీలో చనిపోయిన వాళ్ళని దహనం చేయడం వల్ల వాళ్ళ ఆత్మకు శాంతి కలుగుతుందని, అలాగే వాళ్ళకు మోక్షం లభిస్తుందని కూడా నమ్ముతూ ఉంటారు. అలాగే ఈ యొక్క మణికర్ణిక ఘాట్కి సంబంధించిన చరిత్ర గురించి మాట్లాడుకున్నట్టయితే 3 రకాల వాదనలు అయితే ఉన్నాయి. ఇందులో మొదటిది వచ్చేసి పార్వతీదేవి తన చెవుపోగును అంటే మణికర్ణికను ఇక్కడ దాచిపెట్టి శివుణ్ణి వెతకమని కోరుతుందట. శివుడు ఆ మణికర్ణికను వెతుకుతూ ఇక్కడే ఉండిపోతాడట. ఉండిపోయిన తర్వాతకి ఇక్కడ ఎవరినైతే దహనం చేస్తారో వాళ్ళ యొక్క ఆత్మ దగ్గరికి వెళ్ళి మీకు మణికర్ణిక కనిపించిందా అని వాళ్ళ చెవిలో అయితే అడుగుతాడట. దానివల్ల వాళ్ళకు మోక్షం లభిస్తుందని అయితే మరికొంతమంది చెప్తారు. అలాగే ఇందులో రెండవది వచ్చేసి పురాణాల ప్రకారం శివుని సమక్షంలో విష్ణువు ఇక్కడ తన సుదర్శన చక్రంతో ఒక గోతిని అయితే తవ్వుతాడు. దాన్ని తన స్వేదంతో నింపుతుండగా విష్ణు శివకుండలం మణికర్ణిక అందులో పడడం వల్ల ఈ యొక్క ఘాటుకు మణికర్ణిక ఘాటు అనే పేరు వచ్చిందని కూడా మరికొంతమంది అంటారు. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఈ యొక్క మణికర్ణిక ఘాటుకు సంబంధించిన చరిత్ర గురించి అయితే చాలా రకాల వాదనలు అయితే ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే ఇక్కడ పైన కాల్స్తున్నారుగా. నార్మల్గా గంగా నదిలో అయితే నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు కింద కూడా అయితే చనిపోయిన వాళ్ళని అయితే కాల్స్తుంటారు, అంటే దహనం చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఒకేసారి ఎంతమందిని దహనం చేస్తున్నారో. అలాగే వాళ్ళకి సంబంధించిన బంధువులు కూడా అందరూ కూడా ఇక్కడే నిలబడి అయితే చూస్తున్నారు. అలాగే ఇక్కడికి విదేశీయులు కూడా వచ్చి అయితే చూస్తున్నారు. చుట్టూ చూడొచ్చు చాలామంది విదేశీయులు కావచ్చు, అలాగే ఇక్కడ చనిపోయిన వాళ్ళకి సంబంధించిన బంధువులు కావచ్చు, అందరూ కూడా భయపడకుండా ఇక్కడనే
నిలబడి చూస్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్న ఈ యొక్క బూడిద అయితే ఏదైతే ఉంటుందో ఆ బూడిదని తీసుకువెళ్ళి కింద నీళ్ళలో కలుపుతారు. మరి కొంతమంది అయితే బొట్లలాగా కూడా పెట్టుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్ అలాగే ఈ మణికర్ణిక ఘాట్ దగ్గరికి కొన్నిసార్లు అఘోరాలు కూడా వచ్చి చనిపోయిన వాళ్ళ మీద కూర్చొని పూజలు చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళని దహనం చేయకముందుకు వాళ్ళ మీద కూర్చొని కొన్ని పూజలు చేస్తారు. చేసిన తర్వాతకి వాళ్ళని అయితే దహనం చేస్తారు. అఘోరాలు ఈ మణికర్ణిక ఘాట్ దగ్గరికి ఎప్పుడు పడితే అప్పుడు రారట. ఒక స్పెషల్ టైం అంటూ ఉంటుందట. ఆ టైంలో మాత్రమే ఈ యొక్క మణికర్ణిక ఘాట్ దగ్గరికి అఘోరాలు వస్తారని అయితే ఇక్కడ కొంతమంది అయితే చెప్పారు. ఫ్రెండ్స్ చూసారుగా ఈ యొక్క మణికర్ణిక ఘాట్ అనేది ఏ విధంగా ఉందో, అలాగే ఇక్కడ చనిపోయిన వాళ్ళని ఏ విధంగా దహనం చేస్తున్నారో. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్ గా ఈ వీడియో అనేది మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ నేను కాశీకి సంబంధించిన ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను, మర్చిపోకుండా చూడండి.